కుట్టి పద్మమ్మ సింహాద్రి ఇంటికి వచ్చి నేను నీకోసమే వచ్చాము అమ్మా నాన్న అని అంటూ ఉంటుంది. అప్పుడు సింహాద్రి మా కోసం రావడానికి మేమింకా గుర్తున్నామా బిడ్డ అని అంటూ ఉంటాడు. అయితే అమ్మా నాన్నని మర్చిపోతామనైనా నేను అలా మర్చిపోను అని అంటూ ఉంటుంది. ఒక ఉత్తరం ముక్క రాసి నీ ఇష్ట ప్రకారం ఆ బాబుని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోయావు కదా అని సింహాద్రి అంటూ ఉంటే, నేను ఇష్ట ప్రకారంగా వెళ్ళిపోలేదు నాన్న, జ్యోతమ్మ కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను అని అంటూ ఉంటుంది. ఆ లాయరమ్మ బిడ్డ వచ్చింది. ఇప్పుడు ఆ లాయరమ్మ బిడ్డ వచ్చింది కాబట్టి ఆ బిడ్డ ఆదిత్య బామ్మను పెళ్లి చేసుకునేది అని సింహాద్రి అంటుంటాడు. అవునా, జీవన వచ్చిందా? అవును బిడ్డ, ఆ జీవన వచ్చింది. ఇప్పుడు ఆ బిడ్డ పెళ్లి చేసుకునేది కదా అని అంటుంటే, ఆ జీవన రాకపోయి ఉంటే జ్యోతమ్మ జైలుకి వెళ్ళేది కదా అని అంటూ ఉంటుంది కుట్టి. ఆ లాయరమ్మ జైలుకి వెళ్తే నీకేంటి బాధ బిడ్డ అని అంటుంటే, ఆ జ్యోతమ్మ ఎవరో కాదు నాయనా, నా కన్న తల్లి అనగానే ఒక్కసారిగా సింహాద్రి, పద్మమ్మ, ఇక సీను అందరూ షాక్ అవుతూ ఉంటారు.